చేసి మన యొక్క ప్రతిష్టా కైంకర్యాన్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ తదుపరి వరాళి రాగం చేత ఆ యొక్క హనుమంతుని కూడా ఆత్మలు పలుకుతున్నాయి కాబట్టి స్వామి యొక్క వాహనము మనసులో నమస్కారం చేసుకొని అందరూ కూడా వరాళి రాగేన నీయతే పూర్తి చేసిన తర్వాత అష్టదిక్పాలకు మనకి చుట్టూతో కూడా ఉంటారండి దేవాలయాలు కూడా. అటువంటి అష్టదిక్పాలకులో మొట్టమొదటి వారు తూర్పు దిక్కున ఇంద్రుడు ఉంటారు. ఆ యొక్క ఇంద్రుడు శచీ సమేతంగా వజ్రాయుధం చేత తెల్లని ఏనుగు వాహనం ధరించి ఇంద్రుడు వస్తున్నారు. ఆయనకి ఇష్టమైనట్టే వాదన ఏం చేయాలంటే ఆ యొక్క ఇంద్రుడికి భైరవి అగ్నిభోగాలు వస్తున్నాయట. ఆయన స్వాహాదేవి సమేతంగా శక్తి అనే ఆయుధాన్ని ధరించి మేక వాహనాన్ని కూడా ఆయన తీసుకొని మన యొక్క వ్యవసాయంతో వస్తూ ఉన్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి రాగము హరా లీలా నైన నీయతే. యాగశాలకు మాత్రమే ఆక్రమించి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆయన మహిషవాహనాలు కూడా దున్నపోతు వాహనాలు కూడా ధరించి దండమయ్యే ఆయుధం తరపంగా ఉంటే ఆయన ఆ విధంగా బలంగా చూసుకుంటారు. కాబట్టి దండమైన ఆయుధాన్ని ధరించి ఆ యొక్క రాగం చేత ఎందుకు కూడా మనకి వస్తున్నారు కాబట్టి ఆయన కూడా నమస్కారం చేసుకోండి. నీలాంబరి రాగేన జీవతే.
ఇంజనుడు వచ్చేస్తున్నారు కాబట్టి వారి వాహనం ఏంటయ్యా అంటే మనమే నరవాహనారూఢ. అందుకనే రాత్రి తిరగద్దు అంటారు, మనం రాత్రి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు కాలంలో. కాబట్టి నరవాహనారూఢ మనిషి వాహనాన్ని కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క చక్కనే ఆయుధాన్ని ధరించి మన యొక్క వ్యాసల వద్దకు వస్తున్నారు కాబట్టి నమస్కారం చేసుకోండి. ఆయనకి ఇష్టమైనటువంటి రాగము మాలమీరాగేన గీయతే. మనకి వర్ణమూర్తి పశ్చిమ దిగ్బంధంలో వర్ణ భగవానుడు ఉంటారు. ఆయన యొక్క వాహనం ఏమిటయ్యా అంటే ముసలి వాహనాన్ని కూడా తీసుకుని వచ్చి ఆయన ఆయుధము పాశహస్తాయుధాన్ని కూడా ధరించి వర్ణమ వేదగీయతే కుఖారి రాగం చేత వర్ణ భగవాన్ని కూడా పిలుస్తూ ఉన్నాము. అయ్యా కుఖారి రాగము వాయుమూర్తి కూడా వచ్చేస్తూ ఉన్నారు. అందరి సమేతుడై అంకుశమనే ఆయుధాన్ని ధరించి హరిత వాహనారూఢ జింక ఆయుధాన్ని కూడా వాహనాన్ని కూడా తీసుకుని వచ్చి వాయుమూర్తి వస్తున్నారు కాబట్టి ఆయన నమస్కారం చేసుకోండి. ఆహిరీరాగేన గీయతే. ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి కుబేరుడికి కూడా వస్తున్నారు కనుక ఒక కుబేరుడు అశ్వవాహనారూఢ గుర్రము వాహనాన్ని కూడా ధరించి ఆ యొక్క కుబేరుడు గదహస్తారూఢ గదమని అనుభవాన్ని కూడా ధరించి మనకు వారసలో ముందు ఆత్మను పెరుగుతున్నారు కాబట్టి ఆయన కూడా మనకు నమస్కారం చేసుకోండి. సౌరాష్ట్రరాగేన గీయతే.
కుబేరమూర్తి వచ్చిన తర్వాత ఈశాన్య దిగ్గాలు ఉన్నటువంటి ఈశాన్యుడు పరమశివుడు వస్తూ ఉన్నారట. ఇకలుగా వృషభ వాహనాలున్న వృషభ వాహనాన్ని కూడా తీసుకొని వస్తూ దానితో పాటు కృష్ణ ఆయుధాన్ని కూడా ధరించి పర్వతే సమేతుడై పర్వతే ప్రవేశం కూడా మన ఆత్మలు పలుకుతున్నారు. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి రాగం ఏమిటయ్యా అంటే శంకరాభరణ రాగేన గీయతే. కఠిన పట్టు పంటల జనక మహకాలం ఈశాన్యం తూర్పు మధ్య ఉన్నటువంటి స్థానంలో బ్రహ్మ ఉంటూ ఉంటారు. ఆ యొక్క బ్రహ్మమూర్తి కూడా చక్కగా పద్మమనే ఆయుధాన్ని కూడా తీసుకొని దాంతోపాటు హంసవాహనాన్ని కూడా ధరించి సరస్వతి సమేతుడై మన వ్యవసాయానికి వస్తున్నారు. కాబట్టి ఆయన కూడా నమస్కారం చేసుకోండి. మే భరంగని రాగేన గీయతే. పంకజ ప్రియ పరమ కారణ కారణాదిత కరుణం సుందర ప్రియ వీరము అహిరణ్య గర్భవితాం నిర్మంతరమయ సంగం శుద్ధతారసంవితం వీర్యముక్త నిరంతరం జగదాదికారణమవ్యయం చివరగా ఆ యొక్క విష్ణుమూర్తి రాజా రామచంద్ర స్వామి వారు కూడా అందరూ వచ్చిన తర్వాత శనివారగాలలో పైనుండి కూడా ఆయన ఆస్వాదన పడుతూ ఉంటాం. కాబట్టి ప్రమదగడాలను కూడా పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి కూడా వేడి చేసి వస్తూ ఉన్నారట. చక్ర ఆయుధారుణ చక్రాన్ని కూడా ఆయుధంగా తీసుకుని వచ్చి ఆ యొక్క విష్ణుమూర్తి గరుడ గరుత్మంతుని కూడా వాహనాలుగా ధరించి లక్ష్మీ సమేతుని విష్ణుమూర్తి కూడా ఆయన యొక్క వ్యవసాయంలో చివరిగా వస్తున్నట్టు ఆయన నమస్కారం చేసుకోండి. కళ్యాణి రాగేన గీయతే.